హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఏ మరియు పీసీ పోస్టుల భర్తీకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే ఒక 3 months బ్యాక్ చాలా సర్క్యులేట్ అవ్వడం జరిగిందండి. సో అసలు మనకు ఈ నోటిఫికేషన్ గురించి అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, దాని సిలబస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇట్లాంటి ఈ వీడియోలో మనం క్లారిటీ ఇన్ఫర్మేషన్ని చర్చించుకుందామండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ వల్ల చాలా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి, ఆస్పిరెంట్స్కి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అనేది 2024-25 ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ క్యాలెండర్ రిలీజ్ చేశారు, కానీ అందులో అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదండి. సో ఈ క్యాలెండర్ ప్రకారం మనకు ఇందులో భాగంగా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించిన మొత్తం ఎన్ని వేల పోస్టులతో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనే దానికి సంబంధించి ఉద్యోగ ఖాళీల వివరాలను అయితే ఇంకా రిలీజ్ అయితే చేయడం జరగలేదండి. సో ఇక్కడ జాబ్ క్యాలెండర్లో అయితే మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుందని ఉందండి. మనకైతే క్యాలెండర్ వైజ్ అయితే మనకు ఏప్రిల్ నెలలో అయితే పీసీ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అయితే ఉందండి. సో ఆ క్యాలెండర్ వైజ్ అయితే మనకు రిలీజ్ చేస్తారో చేయరో మనమైతే వేచి చూడాలండి. సో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు, కానీ దాంట్లో అనౌన్స్ చేసినట్టయితే ఒక్క నోటిఫికేషన్ కూడా మనకైతే ఇవ్వలేదండి. సో చూద్దాం, మనకు ఫస్ట్ విఆర్ఓ వస్తుందా, ఫస్ట్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుందా అనేది చూడాలి. సో మనం ఎస్ఐకి సంబంధించినట్లయితే సో ఎస్ఐకి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ అండి. మీరు ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు, రెగ్యులర్ డిగ్రీ అయినా పర్లేదు. సో పీసీకి అయితే మాత్రం ఇంటర్ ఓపెన్ అయినా పర్లేదు, రెగ్యులర్ అయినా పర్లేదండి. సో దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎస్ఐకి మరియు పీసీకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. సో తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. అయితే మనకు టోటల్ ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయి, పీసీ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే సో ఈ మనకు అఫీషియల్గా సర్క్యులేట్ అయినటువంటి దాన్ని బట్టి చూసుకున్నట్టయితే సివిల్ ఎస్ఐ వచ్చేసి 835 ఉన్నాయండి. ఏఆర్ఎస్ఐ వచ్చేసి 37 ఉన్నాయండి. సివిల్ పీసీ వచ్చేసి 8436 పోస్టులు ఉండడం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 2827 పోస్టులు అండి. టీజీఎస్పీ వచ్చేసి 2049 పోస్టులు. అంటే టోటల్ ఓవరాల్గా మనకు సర్క్యులేట్ అయినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి దాంట్లో టోటల్గా వచ్చేసి 14,533 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. ఇది నిజమా కాదా అనేది అది ఎవరికి తెలియదండి. సరే, ఒకవేళ ఇంతే వచ్చినా కూడా చాలా హ్యాపీ అండి. ఇది కూడా బల్క్ నోటిఫికేషన్. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ. మనం ఏదేమైనా కూడా నోటిఫికేషన్ వరకు అంతా రివిజన్ చేసి ఉండాలండి. అలా అయితేనే అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఐకి అయితే మెయిన్గా జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే అర్థమెటికే అండి. సో చూద్దాం. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే అసలు ప్రిలిమ్స్ వెయిటేజ్ ఏంటి, ఎస్ఐ ప్రిలిమ్స్ వెయిటేజ్ ఏంటి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, పీసీ ప్రిలిమ్స్లో ఎంత మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుండి ఎంత మార్క్స్ వస్తాయి అనేది తెలుసుకుందామండి. సో మస్ట్ అండ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐకి కానివ్వండి, పీసీ ప్రిలిమ్స్కు కానివ్వండి ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో ఓసీ వాళ్ళకి వచ్చేసి 80 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. బీసీ వారికి 70 మార్క్స్ అండి. ఎస్టీ వారికి 60 మార్క్స్ అండి క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ మనం ప్రిలిమ్స్లో ఇంత క్వాలిఫై మార్క్స్ వస్తేనే మళ్ళీ మనకు ఈవెంట్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఈవెంట్స్ తర్వాత మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయడం, ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వారికి మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో చూద్దాం. సో ఎస్ఐ ప్రిలిమ్స్ వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ అర్థమెటిక్ వచ్చేసి 50 మార్క్స్ రావడం జరుగుతుందండి. ఓన్లీ ప్రిలిమ్స్ వెయిటేజ్. నేను ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా ప్రిలిమ్స్ గురించి అండి. సెకండ్ వన్ వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 40 మార్క్స్ అండి. ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి 10 మార్క్స్. అంటే ఓవరాల్గా అర్థమెటిక్ 50, రీజనింగ్ 40, ప్యూర్ మ్యాథ్స్ 10 అండి. ఓవరాల్గా ఈ 3 టాపిక్స్ నుంచే మనకు 100 మార్క్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్ అండి.
జనరల్ సైన్స్ నుండి 15 మార్క్స్ రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 15 మార్క్స్ రావడం జరుగుతుందండి. జియోగ్రఫీ నుండి 70 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ నుంచి 15 మార్క్స్ రావడం జరుగుతుంది. పాలిటీ అండ్ ఎకానమీ నుండి 15 మార్క్స్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ తెలంగాణ హిస్టరీ మూమెంట్ కల్చర్ నుంచి 23 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. ఓవరాల్గా మనకు ఎస్ఐ ప్రిలిమ్స్ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ఓవరాల్గా 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుందండి. మనకైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఓసీ వారికి 80 మార్క్స్ క్వాలిఫైయింగ్, బీసీ వారికి 75 మార్క్స్ క్వాలిఫైయింగ్, ఎస్టీ వారికి 60 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, మనం ఏ టాపిక్ని ఎంత డెప్త్గా చదవాలి, ఏ టాపిక్ నుంచి హై స్కోర్ వస్తుంది అని మనం ఒక అనాలిసిస్ చేసుకొని చదువుకోవడం బెటర్ అండి. అంటే ఏ సబ్జెక్ట్ని వదిలిపెట్టద్దండి, అన్ని సబ్జెక్ట్స్ని ఫాలో అవుతూ కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్ని కొంచెం ఇన్డెప్త్గా చదువుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పీసీ ప్రిలిమ్స్ వెయిటేజ్ మార్క్స్ అండి. సో సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, మొత్తం 10 టాపిక్స్ అండి. సరే ఈ 10 టాపిక్స్ నుండి చూసుకున్నట్లయితే ఓవరాల్గా అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. రీజనింగ్ నుంచి 25 మార్క్స్ రావడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 మార్క్స్ రావడం అయితే జరుగుతుందండి. ఇంగ్లీష్ వచ్చేసి 10th బేస్డ్ అండి, 10th స్టాండర్డ్ అయితే అడగడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ 3 టాపిక్స్ నుంచి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుండే మనకు నియర్లీ 70 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి 20 మార్క్స్, జియోగ్రఫీ నుంచి 14 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 22 మార్క్స్, తెలంగాణ మూమెంట్ నుంచి 20 మార్క్స్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి ఒక 10 మార్క్స్, పాలిటీ అండ్ హిస్టరీ నుంచి 19 మార్క్స్ అండి విత్ నెగిటివ్ మార్క్స్. అంటే మనకు ఎస్ఐలో కానివ్వండి, పీసీలో కానివ్వండి, బోత్ ఆర్ 2 ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. సో మనం ఓవరాల్గా మనం ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత స్కోరింగ్ వస్తుంది అంటే మనం ముందుగా తెలుసుకొని చదవడం చాలా బెటర్ అండి. మీకు కరెంట్ అఫైర్స్ అయితే నేనైతే కరెంట్ అఫైర్స్ డైలీ జనవరి నుంచి వీడియోస్ చేయడం జరుగుతుందండి. మీరు ఎవరైనా కొత్తగా చూసేవారైతే మీరు వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ని. నేనైతే డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో డైలీ మీరు వీడియో చూడటమే కాకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ మీరు కూడా నేను ఎలా అయితే నోట్స్ రాసుకుంటున్నానో మీరు కూడా అలానే ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనకు రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో నేనైతే ఈ వీడియోలో సిలబస్ అనాలిసిస్ అయితే చేశానండి. 2016 పేపర్, 2018 పేపర్, 2022 పేపర్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్ని అనాలిసిస్ చేసి రాయడం జరిగిందండి. సో నేను ఈ వీడియోలో అయితే నేను జస్ట్ ఓన్లీ కానిస్టేబుల్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఎస్ఐ మెయిన్స్ అండ్ అర్థమెటిక్ నుంచి ఎన్ని మార్క్స్ అంటే అర్థమెటిక్లో ఏ టాపిక్స్ నుంచి ఎంత స్కోర్ వస్తుంది, అలాగే రీజనింగ్ నుంచి ఏ టాపిక్ నుండి ఎంత స్కోర్ వస్తుందని నెక్స్ట్ వీడియో కూడా చేస్తానండి. నేనైతే ఇలా ఎస్ఐ మెయిన్స్లో రీజనింగ్ వెయిటేజ్ ఎంత, అర్థమెటిక్ వెయిటేజ్ ఎంత కూడా నేను ఇందులో అనాలిసిస్ చేసి రాయడం జరిగిందండి. సో నేను ఈ వీడియోని ఫర్దర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ అయితే మీరు కానిస్టేబుల్ అయితే చూడండి. ఈ వీడియో అనేది కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి, కొత్తగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వారికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఒక అవగాహన అయితే ఉంటుందండి. సో చూద్దాం ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత స్కోరింగ్ వచ్చిందో. సో జనరల్ ఇంగ్లీష్ అండి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 2016లో ఒక 20 మార్కులు రావడం జరిగిందండి. అంటే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రిలిమ్స్ మార్క్స్ అండి. అలాగే 2018 సంవత్సరంలో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 అండి. 2022లో 25 మార్కులు అయితే రావడం జరిగిందండి. అంటే ఒక 5 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అలాగే పీసీ మెయిన్స్లో వచ్చేసి 2016లో ఇంగ్లీష్ నుంచి ఒక 20 మార్కులు రావడం జరిగిందండి. 2018లో 20 మార్కులు రావడం జరిగింది. అలాగే 2022లో 20 మార్కులు రావడం జరిగిందండి. ఓవరాల్గా మనం ఇంగ్లీష్ టాపిక్ నుండి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 20 మార్క్స్ అయితే ఎటు పోవండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. 2 సబ్జెక్ట్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. 2016లో వచ్చేసి 50 మార్క్స్ అండి. అంటే బోత్ 25 మార్క్స్ 25 మార్క్స్. అర్థమెటిక్ ఆల్సో 25 మార్క్స్, రీజనింగ్ ఆల్సో 25 మార్క్స్. 2016లో 50 మార్క్స్, 2018లో 50 మార్క్స్, 2022లో 50 మార్క్స్,
2016లో 50 మార్క్స్, 2018లో 50 మార్క్స్ అండ్ ఆల్సో 2022లో కూడా 50 మార్క్స్ రావడం జరిగిందండి. అంటే ఓవరాల్గా మనకి ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ నుండి ప్రిలిమ్స్ అయినా కానివ్వండి, మెయిన్స్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా 70 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్ అండి. 2016లో జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. 2018లో 26 మార్కులు రావడం జరిగింది. 2022లో 26 మార్కులు రావడం జరిగిందండి. అలాగే మెయిన్స్లో చూసుకున్నట్లయితే 2016లో 21 మార్కులు రావడం జరిగింది. 2022లో 25 మార్కులు రావడం జరిగింది. 2018లో 21 మార్కులు రావడం జరిగిందండి. అంటే మనం ఓవరాల్గా ఈ సైన్స్ పార్ట్లో చూసుకున్నట్లయితే బయాలజీ నుంచి 5 మార్క్స్, 2016లో, అదేవిధంగా 2018లో 11 మార్క్స్, 2022లో 18 మార్క్స్, అలాగే 2016 మెయిన్స్లో 7 మార్క్స్ అండి. అలాగే 2018లో 7 మార్క్స్, 2022లో 8 మార్క్స్ రావడం జరిగింది. ఎందులో నుండి బయాలజీ నుంచి. అలాగే ఫిజిక్స్ నుంచి 2016 ప్రిలిమ్స్లో 8 మార్క్స్, 18లో 7 మార్క్స్, అలాగే 22లో 8 మార్క్స్ రావడం అయితే జరిగిందండి. ఓకే, పీసీ మెయిన్స్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ నుంచి 7 మార్కులు రావడం జరిగింది. 2018లో 5 మార్క్స్ రావడం జరిగింది. 2022లో 7 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే కెమిస్ట్రీ నుండి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో 2016లో 6 మార్కులు రావడం జరిగింది. 2018లో 7 మార్క్స్ రావడం జరిగింది. అలాగే 2022లో 5 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే 2016లో 5 మార్క్స్ రావడం జరిగింది. 2018లో 7 మార్క్స్ రావడం జరిగింది. 2022లో 8 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం సైన్స్ పార్ట్ నుండి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి కూడా స్కోరింగ్ బాగానే వస్తుందండి. 6 మార్క్స్, 1 మార్క్స్, 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్. అంటే ఓవరాల్గా సైన్స్ నుండి అయితే మనకు ఒక 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్. ఈ టాపిక్ నుండి చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ కల్చర్ నుండి చూసుకున్నట్లయితే 2016లో 10 మార్క్స్ రావడం జరిగింది. 2018లో 14 మార్క్స్ రావడం జరిగింది. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ నుండి చూసుకున్నట్లయితే 2016లో 10 మార్క్స్ రావడం జరిగింది. 2018లో 14 మార్క్స్ అయితే రావడం జరిగింది. అలాగే 2022లో హైయెస్ట్ స్కోర్ అండి 29 మార్క్స్ అయితే రావడం జరిగింది. అలాగే మనం మెయిన్స్లో చూసుకున్నట్లయితే 2016లో 13 మార్క్స్ అయితే రావడం జరిగింది. 2018లో 13 మార్క్స్ రావడం జరిగింది. 2016లో 16 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం ఇండియన్ హిస్టరీ కల్చర్ నుంచి ఓవరాల్గా ఒక 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. అంటే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ 25 అబోవ్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ కల్చర్ మూమెంట్. ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ మూమెంట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2016 ప్రిలిమ్స్లో 32 మార్క్స్ అయితే రావడం జరిగింది. 2018లో 22 మార్క్స్ రావడం జరిగింది. 2022లో 19 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. పీసీ మెయిన్స్లో చూసుకున్నట్లయితే 2016లో 26 మార్క్స్ అయితే రావడం జరిగింది. 2018లో అయితే మనకు 13 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకు 22లో 21 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. ఇది కూడా చాలా హైయెస్ట్ స్కోరింగ్. అంటే మనం ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్ అండి. మనం హైయెస్ట్ స్కోర్ ఉన్న సబ్జెక్ట్ని చాలా రివిజన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీ వచ్చేసి 2016లో 12 మార్క్స్, 2018లో 8 మార్క్స్, 2022లో 8 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. మనకు మెయిన్స్లో చూసుకున్నట్లయితే 2016లో 6 మార్క్స్, 2018లో 9 మార్క్స్, 2022లో 8 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే 2016లో 7 మార్క్స్, 18లో 10 మార్క్స్, 22లో 16 మార్క్స్. అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే 8 మార్క్స్, 2018లో 6 మార్క్స్, 2022లో 8 మార్క్స్. అంటే మనకు ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ నుంచి ఓవరాల్గా ఒక 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇండియన్ ఎకానమీ అండ్
తెలంగాణ ఎకానమీ అండి 2016లో 5 మార్క్స్ అయితే రావడం జరిగింది, 2018లో 4 మార్క్స్ అయితే రావడం జరిగింది, 2022లో 9 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. మనం మెయిన్స్లో చూసుకున్నట్లయితే 2016లో 8 మార్క్స్ రావడం జరిగింది, 2018లో 5 మార్క్స్ అయితే రావడం జరిగిందండి, 2022లో 10 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ అండ్ ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ అండి, నేషనల్ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఓవరాల్గా 2016లో అయితే 21 మార్క్స్ అయితే రావడం జరిగింది, 2018లో 32 మార్క్స్ అయితే రావడం జరిగింది, 22 అయితే మనకు ఒక 20 మార్క్స్ రావడం జరిగిందండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకు 2016లో 20 మార్క్స్ అయితే రావడం జరిగింది, 2018లో 25 మార్క్స్ రావడం, అలాగే 22 లాస్ట్ అటెంప్ట్లో కూడా మనకు ఒక 25 మార్క్స్ రావడం జరిగిందండి. ఈ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ కరెంట్ అఫైర్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు కొత్తగా చూసేవారైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్తో పాటు ఒక షైన్ ఇండియా మ్యాగజైన్ అండి, ఎస్జే ట్యూటోరియల్ తిరుపతి సార్ క్లాసెస్ కూడా వినండి. అలాగే వెంకటేష్ దేవసాని బ్రదర్ కూడా చాలా బాగా రాస్తాడండి కరెంట్ అఫైర్స్, ఆ బ్రదర్ కూడా ఫాలో అవ్వండి. మనకు సైన్స్ నుండి ఒక 25 మార్క్స్ రావడం జరుగుతుంది. అలాగే మూమెంట్, హిస్టరీ అంటే మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసి ఏ సబ్జెక్ట్లో ఎంత స్కోర్ వస్తుంది అనాలిసిస్ చేసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలా గుడ్డిగా చదువుకుంటూ పోకండి, మనకు అయితే అనాలిసిస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎలా అయితే రాసుకున్నానో మీరు కూడా అలా రాసుకొని మీ ప్రిపరేషన్. నేను కూడా లాస్ట్ అటెంప్ట్లో నాకు దగ్గర దాకా వచ్చి ఎస్ఐ మిస్ అయిందండి, అందుకే నాకు ఈ అనాలిసిస్ చేసి రాశాను, చాలామందికి యూస్ఫుల్ అవుతుందని. సో ఎథిక్స్ నుంచి కూడా ఒక 10 మార్క్స్ రావడం అయితే జరుగుతుందండి. నేను ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ని ఎలా అయితే ఎంత స్కోర్ వస్తుందో రాసుకున్నానో మీరు కూడా అలానే రాసుకోండి. అలాగే మీకు ఎవరైనా మ్యాథ్స్ మీకు మెంటర్షిప్ కావాలంటే కిషోర్ సార్ చాలా బాగా చెప్తారండి, జూమ్ క్లాసెస్ అయినా చెప్తారు, లేకపోతే లైవ్ క్లాసెస్ అయినా చెప్తారు. మీరు సార్ని కాంటాక్ట్ అవ్వండి. మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళది నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ ఇస్తానండి, మీరు సార్ని కాంటాక్ట్ అవ్వండి. అంటే ఓవరాల్గా 2022లో పీసీ మెయిన్స్ మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్లోనే ఓన్లీ 70 మార్క్స్ అండి. అంటే ఈ 3 టాపిక్స్ నుంచి ఓవరాల్గా మనకు 70 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 23 మార్క్స్ అండి. అంటే పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ నుంచి 26 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే కరెంట్ అఫైర్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, స్టాటిక్ జీకే, ఎథిక్స్ అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి 81 మార్క్స్ రావడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా 200 మార్క్స్ అండి. ప్రిలిమ్స్ ఆల్సో 200 మార్క్స్, మనకి మెయిన్స్ ఆల్సో 200 మార్క్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. నేను ఎలా అయితే మెయింటైన్ చేశానో మీరు కూడా అలానే రాసుకోండి. అంటే ఏ టాపిక్ నుండి ఎంత వస్తేనే కదండి మనకు తెలిసేది. మనం ఇంకా చాలా డెప్త్గా చదువుతాం. అంటే ఇప్పుడు సపోజ్ మూమెంట్ ఉందనుకోండి, మూమెంట్లో ఒక 30 మార్క్స్ మనం ఎక్కువ రివిజన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఇంకా మనం ఎక్కువ రివిజన్ చేస్తాం. సో మీరైతే డైలీ కరెంట్ అఫైర్స్ని అయితే మీరు ఫాలో అవ్వండి. నేను డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది, జనవరి నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఫర్దర్గా నేను నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఎస్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎస్ఐ మెయిన్స్లో ఎంత స్కోర్ వచ్చింది, అలాగే అర్థమెటిక్ మార్క్స్ ఏ టాపిక్స్ నుంచి ఎంత స్కోర్ వస్తుంది, రీజనింగ్లో ఎంత స్కోర్ వస్తుంది అనేది నేను వీడియో చేస్తానండి. అంటే దీన్ని ఎందుకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదంటే వీడియో లెంతీ అవుతుందండి, అందుకే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో థ్యాంక్ యూ ఆల్.